రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు,